కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు ఉల్లి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర సరిపోవడం లేదు అని మంత్రిని నిలదీశారు ఉల్లి రైతులు. ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర 1200 రూపాయలకు తమకు కనీసం ఖర్చులకు కూడా రావడం లేదు అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లికి కనీసం 2000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఆయన మంత్రి టీజీ భరత్ ఉల్లి రైతుల ఆందోళనను పట్టించుకోకుండా వారి సమస్యలు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేరే గవర్నమెంట్ అది కూడా పరిస్థితి గవర్నమెంట్ ఏం చేస్తా ఉందో తెలుసా అండి? క్వింటాల్కు 1200 పెట్టి కొంటుంది గవర్నమెంట్. మామూలుగా 600-700 కంటే ఎక్కువ లేదు, మార్కెట్ లేదు కదా, తగ్గిపోయింది కదా. 1200 పెట్టి కొంటుంది గవర్నమెంట్, డైరెక్ట్ కొంటుంది. ఇప్పుడు నీలాంటి కూడా సెలెక్ట్ చేశారు, ఇది కూడా కొంటారు. బయట ఇంకా తక్కువ ఉంది, 600-700 అంతే ఉంది క్వింటాల్. నష్టపోరాలు మ్యాక్సిమం అని చెప్పి రైతులకి చంద్రబాబు గారు ఆలోచించి మీడియేట్ చేశారు. నేను ఏడ పరిగెట్టిన చూసినా ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఉల్లి రైతులు అంటున్నారు. మరింత సమాచారాన్ని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఉల్లి క్వింటాల్ ధర 1200 చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ యొక్క 1200 కూడా సరిగా గిట్టుబాటు కాదంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి టీజీ భరత్ కూడా నిలదీసిన పరిస్థితి కనపడుతుంది. రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటారు, ఎందుకు మీకు 1200 ఇచ్చినా కానీ సరిపోలేదు అంటారు? 1200 గవర్నమెంట్ ముందుకు వచ్చింది, మంచి పద్ధతే. ఎందుకంటే 200 కూడా అడిగే పరిస్థితి లేదు ఇక్కడ. అటువంటిప్పుడు గవర్నమెంట్ 1200 కొంటామని ముందుకు వచ్చింది. దాన్ని కూడా ఏమంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువైనాయి, ఈ సంవత్సరం వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం డ్యామేజ్ ఖచ్చితంగా వస్తాయి. అటువంటి సరుకుని ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకు ఖచ్చితంగా కొనాలంటే రైతుకు వచ్చిన సరుకుని కొనాలని. ఇప్పుడు 500 అంటే మంచి గడ్డలే 1200 కొంటారు. మీరు ఎంత పండించారు, ఎంత పెట్టుబడి పెట్టారు? మాకు ఎకరాకి పెట్టుబడి 1 లక్ష రూపాయలు వస్తుంది. అంటే నార కొనాలి, కూలి, విత్తనాలు, మందులు, ఒక సంచి వచ్చేసి 1400. మీరు అంత 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు 1200 గిట్టుబాటు ధర ఇస్తే మీకు గిట్టుబాటు అవుతుందా? 1200 అంటే గవర్నమెంట్ కొట్టుంది. 1200 అంటే గిట్టుబాటు కాదు. 1200 అంటే ఎంత వస్తుంది? మాకు పండేది అంతా 120 జంతువులు ఎకరా. ఇంతకుముందు అయితే 200 అంటే 100 క్వింటాలు వస్తుండే. 100 క్వింటాలు వచ్చినప్పుడు సరిపోతుండే. ఇప్పుడు 100 క్వింటాలు రావడం లేదు. పంట వర్షాలు ఎక్కువ పడి వచ్చే 150 ప్యాకెట్లు అట్లా వస్తాయి. 150 ప్యాకెట్లు. మీరు మంత్రిని అడిగారు కదా, మరి ఆయన ఏం స్పందించారు? 1200 కాకుండా 2000 పెంచాలని మీరు మంత్రిని అడిగారు కదా, మరి ఆయన నుండి ఏం సమాధానం వచ్చిందంట? ఏం సమాధానం ఏం చెప్తే 1200 సరిపోయింది అంటాడు. అక్కడ వచ్చి చేనుల్లో వచ్చి చూస్తే అర్థమవుతుంది ఏదైనా కానీ. ఒక మనిషి పేటకి వెళ్ళాలంటే లేవరు 500 కూలి, మార్కెట్కి పోయి ఒక స్పేర్ మందు కొనాలంటే 2000, ఒక బస్తా కొనాలంటే 2000. అవి ఎకరాకి 2 బస్తాలు వేస్తేనే సరిపోయేది. అవల్ల పెంచి మమ్మ నార పెంచి నాటేసి లేవరం సాకి అన్నీ చేసి నిల్లు పెట్టి దాన్ని సాకి మార్కెట్కి వస్తే అక్కడే 1 లక్ష రూపాయలు అయిపోతే ఇక్కడ 1200 తెచ్చి కొంటే ఎకరాకి ఎన్ని అవుతున్నవి? 100-150 అవుతున్నవి. అవి 1200 బాగా పండుతాయి గడ్డలు. ఏదో పెట్టుబడి శాతగాని వాళ్ళకి అదరబదర పడుతున్నాయి. అదే బాధే ఇప్పుడు కొనుగోలు చేస్తే 2000 చేస్తే కూడా 1000 లేబర్కి పోయినా 1000 రూపాయలు 500 రైతుకి మిగులుతుంది.
మరి మీరు ఇన్ని రోజుల పాటు నుండి మీ ఉల్లిని అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇన్ని రోజుల తర్వాత స్పందించడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? సందర్శింది అయితే ఇప్పుడే చూడడం రైతు వాళ్ళు వచ్చింది అయితే ఎప్పుడైతే రాలేదు. నిరుడు సంవత్సరం కూడా పండించడం నాకు చిన్నప్పుడు ఉల్లితో పండిస్తున్నాను. ఎప్పుడైతే ఇంత రేటు ఇంత ఖర్చు ఎప్పుడు చూడలేను అయితే. ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ, పంట తక్కువ. రేటు చూస్తే మొన్న నమ్మకమైన 670 రూపాయలు ఏ పోతే కొంచెం దాకా వచ్చినాయి. ఇవి వేసుకుంటే ఇవి చూస్తే 700 రాస్తే ఏం పనికి వస్తాయి. ఇప్పుడు నా ఎలా 1200 పడుకుంటానంటే నిన్న కొయినకనే 10,000 ఎక్కడ ఇచ్చినా, 5,000 పెట్టి 2 రూపాయలు ఇచ్చానే. ఎత్తున వాళ్ళకి పెరిగిన వాళ్ళకి బాబు ఇది వాళ్ళు షేర్కి నడిచిపోవాలంటే వాళ్ళకి ఆటోన పెట్టాలా, మోటార్ సైకిల్ ఉండాలా, బుల్లరన పెట్టాలా. ఫస్ట్ నుండి ఖర్చు పెట్టుకుంటూ వస్తే ఆ 1200కి ఏం గిడుతుంది? గిట్టుబాటు కాదా? కాదు అయితే కాదు. ఊకిడిచి పెట్టిపోయినా సంతోషమే. ఏమేం కాదు, ఇంత కొద్ది నష్టం అయితే ఏమవుతుంది? ఎలా 1200 తీసిపోతే మాకు ఎన్నో వస్తుందా? ఏం రాదు. చాలా రోజుల తర్వాత ఈ యొక్క ప్రభుత్వం స్పందించడం అనేది సరైనది కాదు. అంతేకాకుండా 1200 గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్టు అది పేరుకే మాత్రం అనేది పూర్తి స్థాయిలో యొక్క న్యాయం చేసే విధంగా ఈ యొక్క ధర లేదంటూ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 2000కు పైగానే ఈ యొక్క గిట్టుబాటు ధర కలిగించాలంటూ రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు వ్యవసాయ మార్కెట్.